హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడైతే మీకు సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ఒక కప్పు పప్పు తీసుకొని అందులోకి టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసి అందులోకి ఉప్పు, పసుపు యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా పప్పు బాగా మెత్తగా అవుతుందండి. ఇప్పుడు ఆ పప్పుని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకొని మనకు కావాల్సినవి టమాటో, ఎర్రగడ్డలు, ఇంకా క్యారెట్ అండి. మీకు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ కుక్కర్ని పొయ్యి మీద పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, శనగపప్పు, ఇంకా 4 మిరియాలు యాడ్ చేసుకోండి. అందులోకి కరివేపాకు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి దాన్ని బాగా కలబెట్టుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అందులో యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ ఒక 2-3 టైమ్స్ బాగా కలిపెట్టి ఇప్పుడు కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని అందులో వేసుకోవాలండి. క్యారెట్ కూడా కొంచెం మగ్గే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దాన్ని కలుపుకొని మనం ముందుగా పెట్టుకున్న పప్పుని అందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మళ్ళీ ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. అంతే, సాంబార్ రెడీ. ఇది పొంగల్లోకి కానీ, రైస్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.